బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ మధ్య మళ్ళీ తీవ్రమైన యుద్ధం భయంకరంగా మారుతోంది. డ్రోన్లు, మిసైల్ అటాక్స్ తో మిడిల్ ఈస్ట్ లో మళ్ళీ ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. వరుసగా ఇది ఏడో రోజు ఇరాన్ పై దాడులు కంటిన్యూ చేస్తోంది అమెరికా దాడులు గనక ఇంకా ఇలాగే 2-3 రోజుల పాటుగా కొనసాగితే ఇక మేము కూడా పూర్తి స్థాయి యుద్ధం మొదలు పెడతామని ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్లోని ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, వంతెనలు అంటే బ్రిడ్జెస్ పైన కనెక్టివిటీ లేకుండా కూల్చివేయడం కోసం అమెరికా భయంకరమైన దాడులు ఇక యాజ్డ్ ఏరియాలోని అల్ ఖదీర్ పర్వత ప్రాంతాల్లో అమెరికా దాడులు చేసింది. మరి ఏంటి స్పెషాలిటీ? యాజ్డ్ ఏరియాలోని అల్ ఖదీర్ పర్వత ప్రాంతాల్లో ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ ఇరాన్ మిసైల్ బేస్ ఉన్నట్టుగా సమాచారం. మళ్ళీ గల్ఫ్ లోని ఇతర దేశాలకి యుద్ధం పాకుతోంది. జోర్డాన్, కువైట్ లోని యుఎస్ మిలిటరీ బేస్లపై కూడా ఇరాన్ దాడులు చేస్తోంది. సుమారుగా కువైట్ లోని అంటే జోర్డాన్ ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్స్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ఇరాన్. సో అక్కడి వరకు టార్గెట్ చేయగలుగుతుంటే లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఉపయోగిస్తోంది ఇరాన్. కువైట్ లోని క్యాంప్ ఉదైరీ ఆయుధ కర్మాగారంపై కూడా ఇరాన్ అటాక్ చేసింది. ఇక కువైట్ లోని అలీ అల్ సలీం బేస్ పైన కూడా నిన్న అటాక్ జరిగింది. జోర్డాన్ లో అల్ అజ్రాక్ ఎయిర్ బేస్ పై అటాక్ జరిగింది. ఇరాన్ దాడుల్లో కువైట్ సైనికులు కూడా గాయపడ్డారు. ఖతార్లోని అమెరికా రాడార్ వ్యవస్థల సైనిక విమానాలను కూడా లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. ఇక ఇరాన్ దాడులతో బహ్రెయిన్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇరాక్లోని కుర్దిస్తాన్ ఏరియాలో ఇరాన్ చేసినటువంటి దాడి కారణంగా 9 మందికి పైగా మరణించారు. సో ఇరాక్లో మరణాలు ఉన్నాయి, కువైట్లో సైనికుల మరణాలు ఉన్నాయి. ఇంకిలా కొనసాగుతున్న తరుణంలో జోర్డాన్ వరకు వెళ్ళింది. జోర్డాన్ ఈజ్ ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఇరాక్. సో ఇంకా గల్ఫ్ కంట్రీస్లోని కువైట్, ఖతార్, బహ్రెయిన్, బనామా, ఆ తర్వాత ఇటువైపునటువంటి ఓమన్ కానీ, సౌదీ కానీ, యుఏఈ కానీ కొంచెం సమీపంగా ఉంటాయి. నియర్ బై 120 కిలోమీటర్స్ టు 300 120 to 150 to 300 ఈ రేంజ్లో ఉండేటువంటి దేశాలే. కానీ జోర్డాన్ ఉండేది 1000 కిలోమీటర్స్ వెరీ ఫార్ అవే. దీదో కాదు, డియోగ్రాషియా ఎక్కడో ఐలాండ్, చాలా కింద చివరిగా ఇండియా కింద శ్రీలంక కింద ఉండేటువంటి ఒక చిన్న ఐలాండ్ డియోగ్రాషియా అనేది. అక్కడ కూడా అమెరికా తమ ఎయిర్ బేసెస్ని, మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. అక్కడి నుంచి కూడా ఇరాన్పై అటాక్ చేస్తున్న తరుణంలో ఇరాన్ ఒక వారం రోజుల క్రితం అక్కడ కూడా అటాక్ చేసింది. బికాజ్ డియోగ్రాషియా నుంచి ఇరాన్పై అటాక్ చేస్తున్నట్టుగా ఇరాన్ భావించింది, అమెరికా అటాక్ చేస్తున్నట్టుగా. సో ఈ సిచ్యువేషన్ కొనసాగుతోంది. సో కువైట్లో కూడా సైనిక మరణాలు ఉన్నాయి, అటువైపు ఇరాన్లో కూడా ఓ ప్రాంతంలో సైనిక మరణాలు ఉన్నాయి. ఇక ఎయిర్ బేసెస్ కుప్పకూలిపోతున్నాయి, మిలిటరీ క్యాంప్స్ కుప్పకూలిపోతున్నాయి. నిన్న బహ్రెయిన్లోని యుఎస్ 5th ఫ్లీట్ నావల్ బేస్ని కూడా ఇదే రకంగా అటాక్ చేసి కుప్పకూల్చింది ఇరాన్. ఇప్పుడు దానికి ప్రతీకార చర్యల్లో భాగంగానే అమెరికా భయంకరమైనటువంటి దాడికి పాల్పడుతోంది. సో ఇరాన్ మరొక వార్నింగ్ ఇస్తోంది. ఒక 2-3 డేస్ మేము ఇప్పటికి కూడా సైలెంట్గా ఉంటామని కాదు, కానీ ఒక 2-3 రోజుల పాటుగా సంయమనం పాటిస్తున్నాం. ఆ సంయమనం కనుక లోపిస్తే, ఇక నశిస్తే డెఫినెట్గా మేము కూడా అటాక్ చేయాల్సి వస్తుంది, మా సత్తా ఏంటో చూపించాల్సి వస్తుంది రష్యా చెప్తున్నమాట. సో ఇరాన్ చెప్తున్నమాట. రష్యా కూడా ఇక్కడ ఎంట్రీ ఇస్తోంది. రష్యా ఆయుధ సామాగ్రిని ఇరాన్కి అందిస్తోంది అనడానికి మొన్న వచ్చినటువంటి ఒక విమానం కూడా చాలా కీలకమైన కారణం. సో ఇరాన్ ఇప్పుడు మేము కూడా సిద్ధంగా ఉన్నాం, వార్నింగ్ ఇస్తున్నామని చెప్పడంలో వాళ్ళ ఉద్దేశం డైరెక్ట్గా ఈసారి అమెరికానే మా టార్గెట్, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు. ఇన్ని రోజుల పాటుగా కేవలం గల్ఫ్ కంట్రీస్ ఉన్న ఎయిర్ బేసెస్ని, అక్కడి వాటిని టార్గెట్ చేశాం, కానీ ఇక చూస్తూ ఊరుకుంటే ఇంకా మేము తీవ్రంగా నష్టపోతున్నాం కాబట్టి అమెరికానే మా టార్గెట్ అంటున్నారు. సో లాస్ట్ 2 డేస్గా వరీ నిన్న రాత్రింబవలు జరిగినటువంటి ఒకసారి అటాక్ సంబంధించిన దృశ్యాలు చూద్దాం. అమెరికా ఇరాన్పై ఎటువంటి అటాక్స్కి పాల్పడిందో ఒకసారి విజువల్ చూడండి. हमें कौन बोर जी अच्छा जेती
రైట్. సో ఇట్స్ 7th డే స్ట్రైక్, అంటే 7వ రోజు యుద్ధం. 7వ రోజు అంటే కొంత సీజ్ ఫైర్ అని చెప్పి సీజ్ ఫైర్ తర్వాత కొన్ని రోజుల పాటుగా ఆగి మళ్ళీ కంటిన్యూస్గా ఇప్పటికి 7 రోజులు అవుతోంది. ఒకరిపై ఒకరు అటాక్ జరిపిస్తూనే ఉన్నారు, అడపా ఈ అటాక్ జరుగుతూనే ఉన్నాయి. సో 7th డే స్ట్రైక్స్ తర్వాత పెంటగాన్ వాళ్ళ టార్గెట్స్ ఏంటో అనౌన్స్ చేసింది. పెంటగాన్ అంటే అమెరికాకు సంబంధించినటువంటి ఆయుధ సామాగ్రి లెక్కించడంలో కానీ లేకపోతే ఎక్కడెక్కడ అటాక్ జరుగుతున్న లెక్కించడంలో కీలక బాధ్యతలు తీసుకున్నటువంటి సంస్థ. ఈ పెంటగాన్ చెప్తున్నట్టుగా ఏంటంటే ఇరానియన్ మిసైల్ లాంచ్ ఫెసిలిటీస్ టార్గెట్ అయిపోయాయి, డ్రోన్ స్టోరేజ్ డిపాట్స్ మొత్తం కూడా కుప్పకూలిపోయాయి, ఇరాన్లో కమాండ్ అండ్ ల్యాండ్ కంట్రోల్ సెంటర్స్ కంప్లీట్గా కూడా కొలాప్స్ చేస్తూ ఉన్నాం, మిలిటరీ లాజిస్టిక్స్ హబ్స్ అన్నీ కూడా అంటే ఎక్కడెక్కడైతే పెద్ద ఎత్తున స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారో తమకు సంబంధించి ఆయుధ సామాగ్రిని సమకూర్చుకుంటూ ఒక గోడౌన్లాగా ఏర్పాటు చేస్తూ వాటిని కుప్పకూలుస్తున్నాం. సో మెయిన్గా ఎక్కడెక్కడ అటాక్ జరిగాయని చెప్పినప్పుడు ఇరానియన్ మీడియా చెప్తున్న ప్రకారంగా హార్మోజ్గన్ ప్రావిన్స్లో అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి సమీపంగా ఉన్నటువంటి కీలకమైన ప్రాంతం ఇది. హార్మోజ్గన్ ప్రావిన్స్ అనేది మనం రాష్ట్రాలను ఎలా చెప్తూ ఉంటాం అక్కడ ప్రావిన్స్ అని అంటూ ఉంటారు. సో హార్మోజ్గన్ ప్రావిన్స్, సిరిక్ అండ్ నియర్ బై ఏరియాస్ ఆఫ్ బందర్ అబ్బాస్, కోస్టల్ మిలిటరీ ఫెసిలిటీస్, కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ సౌతర్న్ ఇరాన్. ముఖ్యంగా దక్షిణాది ఇరాన్ పైనే చాలా భయంకరమైనటువంటి దాడి జరుగుతుంది అనేది ఇరాన్ మీడియా చెప్తున్నమాట. మరి క్యాజువాలిటీస్ ఎలా ఉన్నాయి అక్కడ అంటే కానీ ఇప్పటివరకు నిన్న అంటే ఈ లాస్ట్ 24 అవర్స్లోనే సుమారుగా 8 మంది చనిపోయారు, 16 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇది అఫీషియల్గా ఇరానియన్ మీడియా అనౌన్స్ చేసినమాట. 8 మంది చనిపోతే 16 మందికి గాయాలయ్యాయి. సో యాజ్ ఆఫ్ నో ఇంకా ఇరాన్ ఇట్లా రిటిలియేట్ చేస్తోంది. మరి సో గతంలోనే అలీ ఖమేనీ లాంటి ఒక సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత ఒక రిటిలియేషన్కి రిటిలియేషన్ ఇన్ సెన్స్ తిరిగి దాడి చేయడానికి పాల్పడినటువంటి ఇరాన్ మరి ఇంతటి స్థాయిలో ఇప్పుడు ఎలాగైనా సరే అమెరికాపై దాడి చేయాలని నిశ్చయించుకొని దాడి చేయడంతో పాటుగా కొద్ది గొప్ప సహాయ సహకారాలు అందిస్తున్నారు వేరే దేశాల నుంచి అనేది కూడా బహిరంగంగానే చర్చ జరుగుతుంది. కాబట్టి ఇరాన్ బహ్రెయిన్పై అటాక్ చేసింది, బహ్రెయిన్లో ఉన్నటువంటి ఒక 5th ఫ్లీట్ నావల్ బేస్ని టార్గెట్ చేసి కుప్పకూల్చింది, కువైట్లో ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్ని, ఖతార్లో ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్ని, జార్డాన్ ఉన్నటువంటి ఒక ఎయిర్ బేసెస్ని టార్గెట్ చేసి కిల్ చేసే ప్రయత్నం చేసింది. సో డియోగ్రాసియా వరకు కూడా తమ టార్గెట్స్ వెళ్ళగలుగుతున్నాయి. సుమారుగా 4500 కిలోమీటర్స్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ఇరాన్ అక్కడ వరకు పంపించేందుకు ప్రయత్నం చేస్తుందంటే వెరీ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ను ఉపయోగిస్తోంది. కొన్నిటిని సమర్థవంతంగా అక్కడ ఉన్నటువంటి దేశాల యొక్క రాడార్ సిస్టమ్ కానీ అమెరికా డిఫెన్స్ సిస్టమ్ కానీ వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది, కానీ కొన్ని మాత్రం అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ ఇప్పటివరకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో సిచ్యువేషన్ ఎలా ఉందనంటే ఆయిల్ ట్యాంకర్స్ పేలిపోతూ ఉన్నాయి, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ రెస్ట్రిక్షన్ని షిప్ మూమెంట్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు, షిప్పింగ్ డిస్ట్రప్షన్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయాయి. లాస్ట్ 24 అవర్స్గా కేవలం 3 నౌకలు మాత్రమే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంటే ఆ జలసంధిని దాటుకొని వచ్చాయంట. ఇక ఇన్సూరెన్స్ కాస్ట్లు పెరిగిపోతున్నాయి, ట్రాన్సిట్ ఛార్జెస్ పెరిగిపోతున్నాయి, డెఫిషియన్సీ స్టార్ట్ అవుతోంది దేశాల్లో మళ్ళీ కూడా. సో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ మొత్తం కూడా ఒక అలర్ట్ జారీ చేశారని చెప్పాలి. సో ఆయిల్ ప్రైస్ అయితే ఎక్కువగా కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం అయితే కనబడుతోంది. సో బ్రిడ్జెస్ కొలాప్స్. సో ఇక్కడ బిర్కమీర్ అనేటువంటి ఒక బ్రిడ్జ్, సో ఇట్స్ ఎ కనెక్షన్ బిట్వీన్ బందర్ అబ్బాస్ అండ్ మరొక ప్రాంతం కర్గ్ లాంటి ప్రాంతానికి కనెక్టివిటీగా ఉన్నటువంటి బ్రిడ్జ్ అది. సో ఈ బ్రిడ్జ్ కనుక కుప్పకూలిస్తే ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కిల్ అయిపోతుంది. ట్రాన్స్పోర్టేషన్ కిల్ అయిపోతే ఇరాన్ మాపై అటాక్ చేయడానికి కొంత ఆయుధ సామాగ్రిని సమకూర్చుకోవడంలో విఫలమవుతుంది అనేది అమెరికా లక్ష్యం. అందుకే ఆ బ్రిడ్జ్ని కూల్చేసింది, రైల్వే స్టేషన్ని కూల్చేసింది, ఎయిర్పోర్ట్ దగ్గర అటాక్స్ చేస్తోంది, మిలిటరీ కమాండ్ అండ్ ఫెసిలిటీస్పై అటాక్ చేస్తోంది. సో అన్నిట్లో వాళ్ళ లక్ష్యం ఒకటే, సో వాళ్ళ దగ్గర బలహీనత చేయాలి, వాళ్ళని పూర్తిగా బలహీనులను చేసేసి వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధ సామాగ్రి లేకుండా చేయడమే లక్ష్యంగా అమెరికా ఇప్పుడు దాడులు కొనసాగిస్తోంది. మరి ఈ దాడులు సీజ్ ఫైర్ అనేటువంటి పేరిట కొంత తాత్కాలికంగా ఒక వారం రోజుల క్రితం వరకు ఉపశమనాన్ని కల్పించిన ఇప్పుడు మళ్ళీ వారం రోజుల పాటుగా కంటిన్యూస్గా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి దీని కారణంగా ప్రపంచ దేశాల్లో మళ్ళీ కొంత ఎమర్జెన్సీ వాతావరణమే కనిపించే అవకాశం ఉంది. ఎమర్జెన్సీ అనడంలో నా ఉద్దేశం మళ్ళీ రోడ్లపైకి పెట్రోలియం కోసం క్యూలు కట్టే పరిస్థితి, గ్యాస్లకు సంబంధించి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి, ట్రాన్స్పోర్టేషన్లో కొంత ఇబ్బందులు తలెత్తే పరిస్థితి, ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది, ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులు మరింత దారుణంగా పెరిగే అవకాశం ఉంది. చూద్దాం మరి ఎటువంటి పరిస్థితులు తలెత్తాయో. డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని నేను కనుక తలుచుకుంటే 1-2 రోజుల్లో ఇరాన్ మొత్తం నాశనం చేస్తానన్న డొనాల్డ్ ట్రంపే సుమారుగా 4 నెలల పాటుగా యుద్ధం చేసి తర్వాత సీజ్ ఫైర్ అంటూ ఆగిపోయి మళ్ళీ యుద్ధాన్ని మొదలుపెట్టి వారం రోజులకు కొనసాగిస్తున్నారు. మరి ఎక్కడి వరకు దారితీస్తుంది? అమెరికా దాడిని ఇరాన్ ఇలా తిప్పికొడుతుందో చూడాలి. సో మీకేమనిపిస్తోంది? యుద్ధం ఇప్పుడు మళ్ళీ తీవ్రతరం దాల్స్తోంది కాబట్టి రష్యా చైనా కొద్దో గొప్ప సహాయం అందిస్తున్న ఇరాన్కి అనేటువంటి చర్చ జరుగుతోంది. సో ఆ సహాయంతో నిజంగానే ఇరాన్ అమెరికాని ఢీకొట్టగలుగుతుందా? లేదు అమెరికా ఈసారి ఇంత
పొడవునా ఇంత రోజుల పాటుగా జరిగేటువంటి యుద్ధాన్ని ముగింపు పలకడం కోసం ఇరాన్ని డైరెక్ట్గా టార్గెట్ చేసి అంతమొందిస్తుందా? ఏమనుకుంటున్నారు? ఏం జరిగే అవకాశం ఉంది? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు